మన జీవితంలో ప్రతిదీ మనకు ఒక పాఠం నేర్పుతుంది, కానీ వాటిని గుర్తించటమే ఒక కళ. ఈరోజు మనం ఈ వీడియోలో మన జీవితాన్ని మారుస్తున్న 10 ముఖ్యమైన పాఠాల గురించి తెలుసుకుందాం. 10 లైఫ్ లెసన్స్ ఎవ్రీవన్ షుడ్ లెర్న్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నెంబర్ 1, సెల్ఫ్ అవేర్నెస్. ప్రతి ఒక్కరూ తనకు తానుగా తెలుసుకోవటం నేర్చుకోవాలి. మనం ఎవరం, మన లక్ష్యం ఏంటి, మన బలాలేంటి, మన బలహీనతలేంటి, ఇవన్నీ తెలుసుకోవటం చాలా ముఖ్యం. మన ప్రయాణం అక్కడి నుంచే మొదలవుతుంది. మనలో దాదాపు చాలామంది తన గురించి తాను తెలుసుకోవడం కంటే పక్కవారి గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన పద్ధతి అది. ఎవరు తన గురించి తాను తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అసలు మనం ఎవరం, మన లక్ష్యం ఏంటి, మనం ఎందుకోసం పనిచేస్తున్నాం, మనం దేనికోసం పోరాడుతున్నాం అనే విషయాలు, అలాగే మన బలాలేంటి, మన బలహీనతలేంటి, ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన బలాలు, మన బలహీనతలు ఎప్పుడైతే తెలుసుకుంటామో అక్కడి నుంచే మన జీవిత ప్రయాణం ముందుకు సాగటానికి మొదలవుతుంది. నెంబర్ 2, టైం వాల్యూ. సమయం చాలా విలువైంది. ఎంత విలువైందంటే ఒక్కసారి సమయం పోతే తిరిగి రాదు. మన జీవితం సరిగ్గా గడియారంలా ముందుకు పోతుంది. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకి టైం గురించి తెలియాలంటే ఒక ఎగ్జామ్ రాసే స్టూడెంట్ని అడగండి, టైం గురించి చెప్తాడు. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రతి సెకను ఎంతో విలువైంది. జీవితంలో మనం దేన్నైనా వృధాగా పోనీయచ్చు, కానీ సమయం ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. అలా మళ్ళీ సమయాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అసలు మనకి అవకాశమే లేదు. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. దీన్నే టైం మేనేజ్మెంట్, టైం వాల్యూ అని కూడా అంటారు. నెంబర్ 3, ఫెయిల్యూర్ ఈజ్ ఎ టీచర్. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తుంటారు. మనం ఏదైనా నేర్చుకునే క్రమంలో లేదా ఏదైనా కొత్తగా చేస్తున్న సమయంలో తప్పులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ తప్పులను ఒక టీచర్లాగా భావించి ముందుకు అధిగమించే ప్రయత్నం చేయాలి. జీవితంలో అపజయాల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. ఒకసారి పడిపోవటం కంటే మళ్ళీ లేచే ధైర్యం ఉండాలి. ఫెయిల్యూర్ అనేది ఒక టీచర్లాగా భావిస్తే ఆ ఫెయిల్యూర్ నుంచి మనం ఏం తప్పులు చేశాము, ఎక్కడ పడిపోయాము, మళ్ళీ వాటిని సరిచేసుకునే పద్ధతి ఏంటి, ఇవన్నీ ఫెయిల్యూర్ నుంచే మనం నేర్చుకుంటాం. కాబట్టి ఫెయిల్యూర్ని ఒక టీచర్ లాగా భావించండి. నెంబర్ 4, గ్రాటిట్యూడ్. కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మనకు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పటం మనకు ఆనందాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. ప్రతిరోజు మనకు మనమే కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. మనం తీసుకునే శ్వాసకు కూడా మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. మనము ఈరోజు ఈ భూమి మీద ఉన్నామంటే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. అలాగే మనకి ఎవరైనా సహాయం చేసినా కానీ వారికి ఖచ్చితంగా కృతజ్ఞత తెలియచేస్తూ ఉండాలి. ఎందుకంటే కృతజ్ఞత అనేది మనకు ఎంతో ఆనందాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. నెంబర్ 5, చేంజ్ ఈజ్ ఏ కాన్స్టెంట్. మార్పు అనేది శాశ్వతం. ఈ ప్రపంచంలో ఏది స్థిరంగా ఉండదు. డబ్బు, వయసు, మనుషులు వీరెవరు స్థిరంగా ఉండరు. ఒకప్పుడు మన దగ్గర బాగా ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఉండి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అవి ఏమీ లేకపోవచ్చు. అలాగే ఏది ఈ భూమి మీద స్థిరంగా ఉండదు. మార్పును అంగీకరించండి, దానికి ఎదురుగా నిలబడి ఎదగండి. నెంబర్ 6, కంపారిజన్ ఈజ్ ఏ థీఫ్ ఆఫ్ జాయ్. మిమ్మల్ని ఎప్పుడు ఇతరులతో పోల్చుకోకండి. మన ప్రయాణం వారి కోసం కాదు, ఎవరికి వారు ఒక ప్రత్యేకమైన వారే. మన జీవితం మనది, వేరే వాళ్ళ జీవితం వేరే వాళ్ళది. ఎప్పుడు ఏ విషయంలో కూడా వేరే వాళ్ళతో అస్సలు పోల్చుకోవద్దు. పోలిక అనేది అసలు మంచి విషయమే కాదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి జీవి ఎవరికి వారు ప్రత్యేకం. నెంబర్ 7, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యాన్ని మించిన శక్తి లేదు. ధనానికి ముందు శరీర ఆరోగ్యం. ప్రతిరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మంచి ఆహారం తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, తగినంత విశ్రాంతి చేయండి. ఎక్కువగా పనిచేస్తూ స్ట్రెస్ను ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఆరోగ్యం ఒక్కసారి పోతే
మళ్ళీ తిరిగి తీర్చుకోవటానికి చాలా సమయం పడుతుంది. నెంబర్ 8, రిలేషన్షిప్ మ్యాటర్. కుటుంబం, స్నేహితులు, మనం ప్రేమించేవారు, వీళ్ళతో గడిపిన క్షణాలే జీవితాన్ని వెలకట్టలేనిదిగా చేస్తాయి. నెంబర్ 9, లెర్న్ కంటిన్యూస్లీ. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఒక మంచి పుస్తకం చదవటం, లేదా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవటం, లేదా జీవిత అనుభవాల గురించిన పాఠాలను నేర్చుకోవటం. నేర్చుకునే ప్రతిరోజు మనల్ని మనం మెరుగుపరుచుకుంటున్నట్లే. నెంబర్ 10, లెట్ గో అండ్ ఫర్గివ్. క్షమించండి, వదిలేయండి. మన జీవితంలో ఉన్న కోపం, ద్వేషం మనల్ని పక్కదారికి తీసుకెళ్తాయి. క్షమించడంతో మనకి మనశ్శాంతి దొరుకుతుంది. ఎవరి మీదైనా మనకి కోపం, ద్వేషం ఉన్నట్లయితే ఒక్కసారి ఆలోచించండి. వారిని క్షమించటం లేదా వారిని వదిలివేయటం చేయండి. ఆ సమయంలో మనకి కోపం, ద్వేషం ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి.